అందరికీ నమస్కారం అండి. నేను మీ మణిమాల. కథా శ్రవంతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఫోటో లైఫ్. మరి కథలోనికి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మనం కథలోనికి వెళ్ళిపోదామా? శ్రవంతికి ఉద్వేగంగా ఉంది. 3 ఏళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు. తాను శిరీష కుటుంబాన్ని కలవబోతుంది. 4 రోజులు వారితో గడపబోతుంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తుంది. ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ నచ్చజెప్పుకోవలసి వచ్చింది. తాను తిరిగి వచ్చే వరకు ఆఫీసుకు సెలవు పెట్టి 2 పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కసారి శ్రవంతి తాను హైదరాబాద్లో ఉన్న తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు. శ్రవంతి, శిరీష 10 ఏళ్ల కిందట ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. బాగా క్లోజ్గా ఉండేవారు. క్యాంపస్ సెలక్షన్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్లిళ్ళు అయ్యాయి. శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ వదిలేసింది శ్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు పుట్టినా అమ్మానాన్నలతో పాటు అత్తమామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలాగా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది. శిరీష మొదటిసారి తల్లి అయినప్పుడే ఉద్యోగం మానేసింది. తనకి మరో 2 ఏళ్లకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది తనలాగే 2 పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్లది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది శ్రవంతి. తరచూ శిరీష వాళ్ల ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటుంది. వాటిని చూస్తూ ఉన్నప్పుడు ఎంత వద్దనుకున్నా శ్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతూ ఉంటుంది. శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంటుంది. పిల్లలు ఆణిముత్యాల్లాగా ఉన్నారు. బాబుకి 5 ఏళ్లైతే పాపకు 3 ఏళ్లు. ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండుగలు, ఫంక్షన్లు శిరీష విధిగా వాళ్ల ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉంటుంది. వాటిని చూస్తూ ఉంటే మాత్రం శ్రవంతిలో జలసీ వచ్చేస్తుంది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో శ్రవంతి పోల్చుకుంటుండడమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు, కానీ ఆ క్లోజ్నెస్ ఏది, ఆ ఓపెన్నెస్ ఏది అని. తనకు రెండో కాన్పు సమయంలో జాబు రిజైన్ చేస్తానంది శ్రవంతి. అందుకు శరత్తో పాటు అత్తమామలు కూడా ఒప్పుకోలేదు. తాను జాబ్ని, పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు. పనుల్లో తాము సాయం చేస్తామన్నారు. ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పని అన్నారు. దాంతో శ్రవంతి అలాగే నిలబెట్టుకొస్తోంది. కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్బుక్ పోస్టింగులు, తను పెట్టుకునే డీపీలే చెబుతూ ఉంటాయి అనుకుంది శ్రవంతి. అందుకే 4 రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేసుతో నిలబడ్డ శ్రవంతిని చూసి నివ్వెరపోయింది. వెంటనే తేరుకుని, రా శ్రవంతి, చప్పా పెట్టకుండా వచ్చేసావే అంది. శిరీష ముఖంలో భావాలు గుర్తించిన శ్రవంతి మనస్సు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనీయకుండా, ఎప్పటి నుండో చెబుతున్నాను కదే, ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకుని. లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష. నేను చెబుతూ ఉంటానే, నా ఫ్రెండ్ శ్రవంతి చెన్నై నుంచి వచ్చింది, 4 రోజులు ఉండి వెళ్దామని. విషయం విన్న మనోహర్ మొహం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది శ్రవంతి. నైస్ అంటూ తన గదిలోనికి వెళ్లిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య వచ్చారు. తనని చూస్తూనే బెదురుగా పారిపోతూ ఉంటే శ్రవంతి ఇద్దరినీ దగ్గరకు తీసుకోవాలని చూసింది. కానీ వాళ్లు రాలేదు. శ్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు. ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు. శ్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కానీ చేతు తాగనని మొరాయించాడు. వాడికి ఒక్కటి తగిలించింది.
దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపులంకించుకున్నాడు. స్రవంతి వారించబోయింది. కాని నీకు తెలియదే, వీడు రోజూ ఇంతే, 4 తగిలిస్తే కాని తాగడు అంది శిరీష. కొడుకు ఏడుపు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు. గోల అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా. వీకెండ్లో 2 రోజులు ఎలాగో నేనే పిల్లల్ని చూసుకుంటాను, వర్కింగ్ డే రోజు కూడా చూడమంటే ఎలా? మనోహర్ కసురుకుంటూ అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటూ ఉంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుండి నెమ్మదిగా పక్క గదిలోనికి వెళ్తూ ఉంటే, అయినా మీ గారాబం వల్లే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనుక నుంచి వినిపించింది. స్రవంతి తనకు ఇచ్చిన గదిలో వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తూ ఉన్న విధానం. పైగా పిల్లలు ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం. శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు. స్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తూ ఉంటే గోడపైన వాళ్ల ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్, 2 పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్ లో షేర్ చేసినట్టు గుర్తు. స్రవంతి, శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే మనోహర్ వాళ్ల పేరెంట్స్ వచ్చారు. వాళ్లను చూడగానే స్రవంతి గుర్తుపట్టింది. వాళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపించింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోల్లో చూసే తనకు వాళ్ళింటికి రావాలని అనిపించింది. అత్తమామలను చూడగానే శిరీష మొహం చిట్లించింది. రండి అత్తయ్య, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా స్నానానికి వెళ్లిపోయింది. ఆ పెద్దవాళ్ల మొహాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది. తానే చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది. అత్తమామలతో శిరీష అంటీముట్టనట్లు ఉండడం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది. 1 గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావడం వల్ల నేనేమీ ఇబ్బంది పడడం లేదు, కానీ పిల్లల్ని గారాబం చేయవద్దంటున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వస్తోంది గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాతా నాన్నమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా? మేం కాస్త ముద్దు చేయడం నిజం, దానికి గారం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా? శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన. నేను కావాలని అంటున్నట్లు మాట్లాడుతున్నారేంటి అంటూ శిరీష అత్తగారిపైన కస్సున లేచింది. నేనేమీ అనడం లేదు శిరీష, పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనస్సులోని భావాన్ని వివరిస్తూ. గారాబం చేయవద్దంటూ ఉంటే ఏదేదో చెబుతారేంటి? మీ సలహాలు సూద్దులు నాకు అవసరం లేదు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్లే వినాలి అంతే. రోషంతో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం, ఏదో పిల్లలపైన ఆక్షేపంతో వచ్చాం అన్నారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు. గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడి నుండి శిరీషను పక్కకు తీసుకుని వెళ్ళింది. ఆ తరువాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దమే రాజ్యమేలింది. పిల్లలు బిక్కచచ్చిపోయి కనిపించారు. స్రవంతికి అక్కడ ఉండడం అసౌకర్యంగా అనిపించింది. పెళ్ళయి 10 ఏళ్లైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కానే కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ సమసిపోతూ ఉంది. ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. అసలు ఆ ఇల్లు షరతు వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్ గా ఉండదు. స్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్ లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది. శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు 10 వరకు ఉన్నాయి. అన్నింటిలోనూ శిరీష తన అత్తగారి భుజంపై చెయ్యి వేసో మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగానే ఉంది. ఆ ఫోటోల ఆధారంగానే శిరీష
అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా గాని బెస్ట్ మదర్గా గాని అవార్డు ఇవ్వచ్చు. కానీ నిత్య జీవితంలో ఏం జరుగుతుందో శ్రవంతి కల్లారా చూసింది. శరత్ గాని తన అత్తమామలతో గాని ఫోటోలు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్న ఒక్క కండిషన్ శ్రవంతి, ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి, సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు. శ్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు. ఏమిటి 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే సర్దేసుకుంటున్నావు అని అడిగింది శిరీష. నీ ఫోటోలోని జీవితం మా ఇంట్లో చూదువు గాని, నాతో పాటు చెన్నై రా శిరీష, 4 రోజులు ఉండి వెళ్దువు గాని అంది శ్రవంతి సూట్ కేసును మూస్తూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మనం ఒక మంచి కథతో తిరిగి కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత ఎస్వి సురేష్ గారు. థ్యాంక్ యూ.